నేలపాడు సమీపంలోని అడ్మినిస్ట్రేటివ్ టవర్లు, హైకోర్టు రాఫ్ట్ ఫౌండేషన్ వద్ద నీటి పంపింగ్ను పరిశీలించిన మంత్రి నారాయణ. 2015 జనవరి 1వ తేదీన ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ ఇస్తే కేవలం 58 రోజుల్లోనే రైతులు 34,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు. ప్రపంచంలో టాప్ 5లో ఒకటిగా చేయాలని లక్ష్యంగా పెట్టుకుని ఐకానిక్ భవనాలు డిజైన్లను నార్మన్ ఫాస్టర్ చేత చేయించాం. అధికారులు, ఉద్యోగులు, జడ్జీల కోసం 2019కి ముందే మొత్తం 4,053 అపార్ట్మెంట్ల పనులు ప్రారంభించాం. మాపై కక్షతో గత ప్రభుత్వం నిర్మాణాలు ఆపేసింది. అసెంబ్లీని 250 మీటర్ల ఎత్తులో నిర్మించి మిగిలిన రోజుల్లో టూరిజం స్పాట్గా చేయాలని డిజైన్ చేశాం. రాష్ట్ర స్థాయి అధికారులందరూ ఒకే చోట ఉండేలా 5 అడ్మినిస్ట్రేటివ్ టవర్లు డిజైన్ చేశాం. 1,03,000 చదరపు అడుగులతో భవనాలు డిజైన్ చేసి పనులు ప్రారంభించాం. గత ప్రభుత్వం ఈ నిర్మాణాలు మొత్తం నీళ్లలో పెట్టేసింది. నీళ్లలో ఉండడంతో నాణ్యత కోసం ఐఐటి నిపుణులతో అధ్యయనం చేశాం. విద్యుత్ లైన్లు, డ్రైనేజీలు, తాగునీటి పైపులు అన్నీ అండర్ గ్రౌండ్లో ఉండేలా డిజైన్ చేశాం. గత ప్రభుత్వం మొత్తం అడవిగా మార్చేసింది. ఇలా చేసినందుకే ప్రజలు వైసీపీకి తగిన బుద్ధి చెప్పి 11 సీట్లకు పరిమితం చేశారు. వైనాట్ 175 అంటే 11 సీట్లే వచ్చాయి. న్యాయపరమైన కారణాలతో పనుల ప్రారంభం ఆలస్యమైంది. ఇప్పటివరకు మొత్తం 40 పనులకు టెండర్లు పిలిచాం. జనవరి నెలాఖరులోగా అన్నీ పూర్తి చేసి ఫిబ్రవరి 2వ వారంలో పనులు ప్రారంభిస్తాం. గత ప్రభుత్వం అరాచక పాలనతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. 3 ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తాం. అమరావతి రాజధాని ఏదైతే ఈ యొక్క కృష్ణానది పక్కన డిసైడ్ చేయాలి 2014-19లో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం, అప్పుడు ల్యాండ్ పూలింగ్ చేస్తామనే ఉద్దేశంతో ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషను 2015 జనవరి 1 ఇచ్చాం. 2015 జనవరి 1 ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ 217 చదరపు కిలోమీటర్ ఏరియాలో ఇస్తే కేవలం 58 రోజుల్లో, అంటే 2015 ఫిబ్రవరి 28 అర్ధరాత్రికి, 2015 ఫిబ్రవరి 28వ తేదీ అర్ధరాత్రి కల్లా, అంటే 58 రోజుల్లో ఒక్క లిటికేషన్ లేకుండా 34,000 ఎకరాలను రైతులు అమరావతి రాజధాని కోసం ఇచ్చారు, సాక్రిఫైస్ చేశారు. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ 5 టవర్స్, అసెంబ్లీ 1, హైకోర్టు 1, అదేవిధంగా గవర్నర్స్ బంగ్లా, ముఖ్యమంత్రి గారి బంగ్లా, ప్లస్ అధికారుల బిల్డింగ్స్. ఇప్పుడు అధికారుల బిల్డింగ్స్ తీసుకుంటే మొత్తం 4,053 అపార్ట్మెంట్లు, 4,053 అపార్ట్మెంట్స్. ఆల్మోస్ట్ అదైతే అంతా అయిపోయింది, 90%. ఇప్పుడు 2014-19కే 4,053 అపార్ట్మెంట్స్ అధికారుల కోసం, అటు సెక్రటరీస్ కావచ్చు, మినిస్టర్స్ కావచ్చు, ఎమ్మెల్యేస్ కావచ్చు, జడ్జెస్ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, అందరి కోసం 4,053 కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో, అంటే మరొక 4 నెలలు ఉంటే అయిపోయేది. వాటిని గత ప్రభుత్వం మా మీద కక్ష సాధింపుతో ఆపేసింది. అంటే అది ప్రజాస్వామ్యం. కనీసం అది కంప్లీట్ చేసి ఆఫీసర్లకు ఇచ్చుంటే హ్యాపీగా ఉండేవాళ్ళు. టెలిఫోన్ లైన్స్ కానీ, ఎనీ కేబుల్ లైన్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ లైన్స్, యూజ్డ్ వాటర్, స్టామ్ వాటర్ లైన్స్ అన్నీ కూడా అండర్ గ్రౌండ్లో ఉండే విధంగా ఎస్టిమేషన్స్ వేసి దీన్ని డిజైన్ చేసాము. అప్పుడు టెండర్లు పిలిచాము, కొంత వర్క్ అయింది. అయితే గత ప్రభుత్వం వచ్చి వాటిని నిర్విరామం చేసి దీని ఒక ఫారెస్ట్గా చేసేసింది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం గారు ఒకసారి రౌండ్ వేసిన తర్వాత చూస్తే ఒక ఫారెస్ట్, ఒక ఐఏఎస్ ఆఫీసర్స్ బిల్డింగ్ పైకి ఎక్కి చూస్తే పక్కన కట్టిన బంగళాలు ఏదైతే ఉన్నాయో మినిస్టర్లకి ఆ ఎగపట్టంలా మొత్తం ముళ్ళకంపల్లో ఉన్నాయి. వెంటనే అక్కడికక్కడికే నాకు ఆదేశం ఇచ్చారు, ఇమ్మీడియట్గా మొత్తం కంప తొలగించండి మొత్తం అని. దాన్ని యాక్చువల్గా 1 మంత్లో తొలగించారు. ఈ విధంగా అమరావతి రాజధానిని గత ప్రభుత్వం నిర్విరామం చేసింది, 3 ముక్కలు ఆటాడింది, అక్కడని ఇక్కడని. ఏదేమైనప్పటికీ ప్రజలు దానికి తగ్గట్టుగానే బుద్ధి చెప్పి 11 సీట్లతో నిమిత్తం చేశారు. వైనాట్ 175 అన్నాడు. అదేవిధంగా స్వచ్ఛాంధ్రాకి 2,800 కోట్లు ఇస్తే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు 240 ఇచ్చారు. మనం 150 పెట్టాలా, వీళ్ళు 150 పెట్టక మిగతా ఇన్స్టాల్మెంట్ ఇలా గత ప్రభుత్వం అస్తవ్యస్తంగా చేసింది. అయితే ఈ ముఖ్యమంత్రి గారు, ఈ రోజున్న ముఖ్యమంత్రి గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారికి అపార అనుభవం ఉంది.
ఆ అపార అనుభవంతో ఈరోజు యాక్చువల్గా రాష్ట్రాన్ని ఆర్థికంగా కూడా 1 by 1 తీసుకొస్తున్నారు. నేను రాష్ట్ర ప్రజలందరికీ ఒకటే చెప్పేది, ఏదైతే ముఖ్యమంత్రి గారు నాకు ఆదేశించారో రాబోయే 3 సంవత్సరాలు అమరావతి రాష్ట్రాన్ని కంప్లీట్ చేస్తామని రాష్ట్ర ప్రజలకు, ఇక్కడ రైతు సోదరులందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.